ఫస్ట్ సెమ్ లో ఇంకా సెకండ్ సెమ్ లో అనుకునేటోని అంత నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఏం తప్పు పోవట్లేదు, అంత సెట్ రైట్ కరెక్ట్ అనే జరుగుతుంది. లాస్ట్ లో మార్క్స్ సిజిపిఏ దగ్గర అప్పుడు అర్థమవుతుంది మనం ఏం మిస్టేక్స్ చేసినాం, దేని వల్ల పోయింది, అదంతా తెలుస్తుంది. నేను అట్లా ఒక 7 మిస్టేక్స్ చేసిన, అవి మీతో ఇలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి 7 మిస్టేక్స్ ఎట్లాంటివి అంటే, క్లాసెస్ బంక్ కొట్టద్దు, పార్టీస్కి వెళ్ళకండి, ఫెస్ట్ అటెండ్ కాకండి, ఇట్లాంటివి నిజంగా 7 మిస్టేక్స్ కాలేజ్ స్టూడెంట్స్ చేసేవి. నేను కూడా చేసిన, అవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. హలో గైస్, నేను ఎవరో తెలియకుంటే నేను ఆర్యన్, బీటెక్ స్టూడెంట్ని, సైబర్ సెక్యూరిటీ చేస్తున్నా ఎన్ఎఫ్ఎస్యూలో. ఇంకా ప్యారలల్గా ఐఐటి మద్రాస్ బిఎస్ డిగ్రీ సైన్స్ కూడా, డేటా సైన్స్ కూడా తీసుకున్నాను, అది కూడా చేస్తున్నాను. అయితే ఇవాళ 7 మిస్టేక్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మిస్టేక్ అది ప్రతి ఒక్కరు, అది అసలు బీటెక్ వాళ్ళే కాదు, ఏ స్కూల్ స్టూడెంట్స్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా వీళ్ళంతా చేసే మిస్టేక్ అది. ఫస్ట్ ఐ డూ ఇట్ లేటర్, అంటే నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా. దాన్ని ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్పింది, దానికి ఒక వర్డ్ పెట్టింది. దాని మీనింగ్ ఏంటంటే ప్రొకాస్టినేషన్. ప్రొకాస్టినేషన్ అంటే నేను ఇవాళ రేపు ఉంది కదా, రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే, ఇట్లా. అవేంటంటే అసైన్మెంట్స్ని, ఇంకా చాలా ఉంటాయి. అసైన్మెంట్సే కాదు, ఇంకా చాలా. ఇప్పుడు ఒక వర్క్ ఇచ్చారు ఎవరైనా, టీచర్స్ ఎవరైనా వర్క్ ఇస్తారు, అది ఇవ్వాలి కాదులే, ఇంకా రేపు ఉంది కదా, డెడ్ లైన్ దాకా ఉంది కదా, ఆ డెడ్ లైన్ లాస్ట్ నైట్ దాకా తెచ్చుకొని నైట్ అంతా కష్టపడేదానికంటే ముందు నుంచే కొంచెం తీసుకుంటే అయిపోతుంది కదా. అట్లా అదొక మిస్టేక్ నాది. ఇంకా ప్రతిసారి ఎగ్జామ్స్ అప్పుడు ప్రతిసారి అనుకునేటోళ్ళు, నైట్ ఎగ్జామ్ ముందు నైట్ చదువుకుంటే సరిపోతుంది అట్లా అనుకొని, అట్లా అనుకోకండి. 10 days 1 week ముందే స్టార్ట్ చేయండి ఎగ్జామ్స్కి. ఇప్పుడు చూసే వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకా ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, బీటెక్లో యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫస్ట్ మనకిచ్చిన ఆ టైంలో ఆ సిజిపిఏ మెయింటైన్ చేసుకోవాలి మనం. సో 10 days ముందు చదువుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందా, లేకపోతే 1 week ముందు చదివితే పర్ఫెక్ట్ ఉంటుందా, లేదు మీరు తోపుతురు అనుకుంటే 3 days ముందు చదువుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందా చూసుకోండి. అట్లా ప్లాన్ చేసుకోండి. అది ఫస్ట్ మిస్టేక్. ఎప్పుడు ప్రొకాస్టినేట్ చేసుకోకండి. నెక్స్ట్ మిస్టేక్, ఇప్పుడు ఇది పెద్దది, అసలు ఇది ఒక మిస్టరీ. అసలు మీరు కాలేజ్లోకి వెళ్ళంగానే ఫస్ట్ సెమ్ ఉంటుంది. ఫస్ట్ సెమ్లో సీనియర్స్తో మీట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు ఎవడో ఒకడు అడుగుతాడు ఈ క్వశ్చన్, సిజిపిఏ ఎంత మెయింటైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది, ఆ ప్లేస్మెంట్స్లో కూర్చోవచ్చు, ఇదంతా ఎవడో అడుగుతాడు. నీకు తెలియదు, నువ్వు అడగలేదు, నువ్వు అడగలేదు, నీకు సంబంధం కూడా లేదు, కానీ ఎవడో అడుగుతాడు. ఆ సీనియర్ ఉండి 7.5 తెచ్చుకుంటే చాలు, 8 తెచ్చుకుంటే చాలు అనుకుంటారు అని చెప్తారు వాళ్ళు. నువ్వు అప్పుడేం ఫిక్స్ అవుతావు, ఓ సర్లే 7.5 ఉంటే చాలే, 8 ఉంటే చాలే అని నీకే ఒక బౌండరీని ఫిక్స్ చేసుకుంటావు. ఆ బౌండరీ దాటది, ఎందుకంటే నీకు ఫిక్స్ అయిపోయింది కదా, 8 సిజిపిఏ దాటితే సరిపోదు, అవసరం లేదు, 8 సిజిపిఏ చాలు, 7.5 చాలు, ఇంత ఉంటే సరిపోతుంది, ప్లేస్మెంట్స్లో కూర్చోవచ్చు, దీనికంటే ఎక్కువ అవసరం లేదు, కష్టపడడం ఎందుకు ఇలా అనుకుంటావు. కానీ ఆ బౌండరీ నువ్వు 12th నుంచి 11thలో ఇంకా 10thలో నువ్వు చదివింది ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు అప్పుడు చదివేటప్పుడు నీకప్పుడు బౌండరీస్ ఎవరు సెట్ చేయలేదు. ఎందుకు? ప్రతి ఒక్కరికి హై స్కోరే ఉంటుంది బౌండరీ. ఎందుకంటే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత వచ్చి ఉంటుంది, 10 సిజిపిఏ వచ్చి ఉంటుంది. ఎందులో ఒకవేళ 10thలో వేసుకుంటే, ఇప్పుడు మార్క్స్ పెట్టిండు, ముందైతే మాకు సిజిపిఏ ఉంటుండే, 10 సిజిపిఏ వచ్చి ఉంటుంది. నువ్వు దేనికి ఏం చేస్తావు, 9కి ఏం చేస్తావా, 8కి ఏం చేస్తావా, లేదు కదా 10కే కదా. ఎందుకు? అక్కడ నువ్వు బౌండరీ సెట్ చేసుకోవాలి. కానీ కాలేజ్కి వచ్చేసరికి సీనియర్స్ 7.5 వస్తే చాలు, 8.5 వస్తే చాలు, 8 వస్తే చాలు అంటారు. అట్లా నువ్వు బౌండరీ అట్లా పెట్టుకోక అసలు. ఆ సీనియర్స్ మాట వినకు, అది సరిపోదు. నువ్వు 10 days ముందే స్టార్ట్ చేయి, నీకు పక్కా 8 ఏంది 9 ఎబో వస్తుంది. 9 ఎబో ఉండాలి. 9 ఎబో ఉంటే నువ్వు పర్ఫెక్ట్ అన్నట్టు. అంటే నీకు ఎవడు ఏలు పెట్టి చూపించాడు, 8 కదా 7.5 కదా అనుకుంటా, నీకు కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంటుంది అందులో కాలేజ్లో. అది చెప్తున్నా. అట్లా నువ్వే బౌండరీస్ సెట్ చేసుకోవచ్చు, ఎవడో సీనియర్ చెప్పినాను. నెక్స్ట్ ఫ్రెండ్స్. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేనేం అంత మిస్టేక్ చేయలేదు, చాలా వరకు చూసిన, అందుకని మీకు చెప్తున్నా. ఫ్రెండ్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. నువ్వు చదివేటప్పుడు నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు, నీతో చదువుదాం అనుకునేటోళ్ళు ఉంటారు. కానీ ఇంకోళ్ళు కూడా ఉంటారు, నువ్వు చదువుతుంటే అంటే ఏందిరా చదువుతున్నావు అప్పుడేనా, ఇంకా ఎగ్జామ్ టైం ఉంది కదా, ఇట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు. అట్లాంటి వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ అస్సలు వద్దు. అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే ఇంకా వేస్ట్. అసలు అదొక పెద్ద ఏమంటారు, అదొక పెద్ద నెగిటివ్ పాయింట్ అది. నాకైతే మంచి ఒక 7 members మంచి గ్రూప్ దొరికింది, కరెక్ట్గా ఉన్నా నేను.
మంచి ఫ్రెండ్స్ దొరికినారు. నెక్స్ట్ ఆ ఫ్రెండ్షిప్ అనేది నీకు తెలుస్తూ ఉంటుంది, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని తెలుస్తూ ఉంటుంది. కానీ నువ్వు బయటికి నీ 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 ఎక్స్ప్రెషన్స్ అన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయొద్దు. కాబట్టి ఉంచుకోవాలి నువ్వే. సరే వాళ్ళ గురించి తెలిసిందా, వదిలేయి. వాళ్ళ గురించి ఇంకెందుకు వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడం, వీళ్ళు ఇట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడు చెప్పడం అవసరం లేదు. ఇది 10th, 11th, 12th ఎవరికైనా అయ్యేది, ఇంటర్లోనే, బీటెక్లోనే కాదు, ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది జస్ట్ మిస్టేక్స్ బీటెకే కాదు, ఎవరికైనా మిస్టేక్స్ ఇవే ఉంటాయి. ఈ మిస్టేక్ ఒకటి, ఫ్రెండ్షిప్ ని కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ని, ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఎట్లా ఉండాలంటే, నీతో చదువుతూనే నీకు సపోర్ట్ చేయాలి. నువ్వు బయటికి వెళ్తే పార్టీ చేసేటప్పుడు పార్టీ మూడ్ లోనే ఉండాలి, చదువు గురించి తీసుకురావద్దు. చదువుతుంటే చదువుతూనే ఉండాలి, పార్టీ మూడ్ తీసుకురావద్దు. అట్లాంటి వాళ్ళని చూసుకో. నెక్స్ట్ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, క్లబ్స్ లో మీరందరూ చూస్తూ ఉంటారు, క్లబ్స్ స్టూడెంట్స్ కోసం పెడతారు, కానీ క్లబ్స్ లో ఎవరు జాయిన్ కాదు. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఇయర్ లో కాకుండా సెకండ్ ఇయర్ లో వద్దాంలే, క్లబ్స్ ఏముంది ఇప్పుడు, అంత అవసరం లేదు కదా, ఫ్యూచర్ లో తెలుసుకుందాం, మనకు అంత అందుకు, ఇట్లా అనుకుంటారు. తెలుగు వాళ్ళు అయితే మరీ ఘోరం, అసలు తెలుగు ఉంటారు మొత్తం, అసలు హిందీ వాళ్ళతో మాట్లాడరు, మొత్తం అట్లుంటది. హిందీ వాళ్ళు వేరే, మనం వేరే వాళ్ళం, వాళ్ళది వేరే మనది వేరే అనుకుంటారు. వాళ్ళతో కలవరు, హిందీ వాళ్ళతో అసలు మాట్లాడరు. ఇంకా వాళ్ళు పెట్టిన క్లబ్స్ లో మేమెందుకు పోవాలి అనుకుంటారు. ఇట్లా అస్సలు చేయకండి. ఆ క్లబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయితే ఫ్యూచర్ లో. ఒక్కొక్క క్లబ్ ఒక్కొక్క ఒక్కొక్క లిమిట్ లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఆ క్లబ్స్ ని. ఇంకా ఆ క్లబ్స్ లో మీకుంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎవరు ఎట్లా అంటారో తెలుస్తుంది. అంటే మీకు ఒక నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆ క్లబ్ లో మీరు ఒక్కరే ఉండరు కదా, ఆ 5th year వాళ్ళు ఉంటారు, 4th year వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీకు పరిచయాలు పెరుగుతాయి. మీకు నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. అంటే ఫ్యూచర్ లో వాడు ఒకవేళ గూగుల్లో ఉన్నాడు అనుకో, నీ గూగుల్లో ఏదైనా రికమెండేషన్ కావాలనుకో, మనతో నువ్వు క్లోజ్ అనుకో, వాడికి చెప్తాడు కదా. అట్లా ఆ పరిచయాలు అనేవి పెరుగుతాయి. అందుకే క్లబ్స్ జాయిన్ కావాలి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే మీ కాలేజ్ ఎట్లాంటిది, ఎట్లుంది, ఇంకా దాంట్లో ఉండే ఇవేంటది కోర్సెస్ ఏంటివి, అందరు ఎట్లున్నారు, ఫ్యాకల్టీ ఎట్లుంది, ఫ్యాకల్టీని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి తెలియాలి. ఇట్లా తెలిస్తేనే మంచిగా. అదొక మిస్టేక్. నేను చాలా క్లబ్స్ లో జాయిన్ కాదు, అదొక పెద్ద మిస్టేక్. 5th మిస్టేక్ ఏంటంటే, ప్రతి ఒక్కటి చేసేది బీటెక్ లో అంటారు 1 night బ్యాటింగ్ అంటారు. 1 night బ్యాటింగ్ అంటే ఒక రోజు ముందు, అంటే ఎగ్జామ్ ముందు రోజు కూర్చొని మొత్తం చదివేద్దాం, అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనుకో. అది ఎట్లాంటి వాళ్ళకి 7.5 CGPA కావాలి అంటే అట్లా చేయాలి. నేను ఐఐటీజీ నుంచి మాట్లాడలేను, ఎన్ఐటీజీ గురించి మాట్లాడలేను. దాంట్లో 7.5 అంటే అది హై, మంచి CGPA. నేను Tier 3, Tier 2 కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. Tier 3, Tier 4, Tier 2 కాలేజ్. దాంట్లో 8 CGPA అన్నా మంచిది కాదు. ఇప్పుడు ఎంసెట్ చూసుకుందాం మనం. ఇప్పుడు CBIT ఉంది, విజ్ఞాన్ ఉంది, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 7.5, 8 అంటే మంచి CGPA కాదు కదా. 9 అంటేనే మంచి CGPA కదా, చాలా మందికి 9 వస్తుంది కదా. నీకు ఎందుకు రావట్లేదు అట్లా? ఎందుకంటే నువ్వు 1 night చదువుదాం అనుకుంటావు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీరైతే గుర్తుంచుకోండి, ఆ 1 night బ్యాటింగ్ ఇదంతా పట్టించుకోకండి. అసలు సీనియర్ చెప్తారు, చాలా మంది చెప్తారు, పట్టించుకోకండి. మీరు 10 days ముందు, 1 week ముందే స్టార్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది అప్పుడే. ఒక ఎగ్జామ్ మీకు అర్థమవుతుంది. వాళ్ళ రిజల్ట్కి మీ రిజల్ట్కి 10 days ముందు చదివినోనికి, 1 day ముందు చదివినోనికి చాలా తేడా ఉంటుంది. నీకు 9 CGPA వచ్చి ఉంటుంది, వానికి 7, 7.5, 8 కన్నా ఆగిపోయి ఉంటాడు. ఇప్పుడు వాడు లక్కకి ఒకరికి 9 CGPA వస్తుంది, కానీ నువ్వు అవసరం లేదు. చూడు, చదివిన వాళ్ళందరికీ 9 CGPA వస్తుంది నేను అనను. కొంతమంది చదువుతారు, వాళ్ళకి అర్థం కాక కనీసం వాళ్ళు తక్కువ అయితే ఉండరు. 8 CGPA కంటే తక్కువ అయితే ఉండరు చదివినవాడు మాత్రం. వాళ్ళకి అర్థం కాకపోయినా 8 CGPA కంటే తక్కువ ఉండదు. ఎందుకంటే బుక్ లో అసలు ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే, నువ్వు వాళ్ళు చెప్పింది చదివి ఇంకా నీకు అర్థం తీసుకుంటే ఇంకా దాని నుంచి బయటికి ఎవరు అడగడు. ఎందుకంటే నీకు వాడు చెప్పిందే అడుగుతాడు. ప్రతి దగ్గర అదే అవుతుంది కదా, వాడు చెప్పిందే అడుగుతాడు. లేకపోతే వాడు వేరే చెప్పి మీకేదో వేరేది అడగదు కదా అట్లా. సో 1 night బ్యాటింగ్ అయితే వదిలేయండి. 1 night బ్యాటింగ్ ఒక ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటా, అవసరం లేదు నాకు, ఎంత చాలు, నేను సీనియర్స్ చెప్పినట్టే ఉంటా అంటే ఇప్పుడే స్కిప్ చేసేసాను వీడియో, చూడని అవసరం లేదు. మిస్టేక్స్ అనేవి తెలుసుకునేటోళ్ళు, అవసరం లేదంటే వదిలేసేయండి. జస్ట్ వీడియో స్కిప్ చేసేసి వేరే వీడియోస్ మళ్ళీ షార్ట్స్, రీల్స్ చూసేసుకోండి. నెక్స్ట్ 6th మిస్టేక్ ఏంటిదంటే, మెంటల్ హెల్త్ ని ఇగ్నోర్. అంటే అసలు మీ హెల్త్ ని ఇగ్నోర్ చేయడం, మెంటల్ హెల్త్ ని ఇగ్నోర్ చేయడం. అంటే పొద్దుగాల 12కి లేస్తారు కొంతమంది,
క్లాస్ ఉన్నా లేకపోయినా 12కి లేస్తారు. 12కి లేచి నైట్ ఒక 4 o'clockకి 5కి వరకుంటారు. మళ్ళీ ఏమన్నా అంటే నేను బ్యాట్మెన్ని, నైట్ ఆల్ని అంటారు. లైక్ పగల ఏమంటారు ఉంటుంది కదా, ఒకటి కూడా లేసే వీడియోని అంటారు కదా, అవన్నీ అంటారు. అదైతే అస్సలు చేయకండి. మీకు మెంటల్ హెల్త్ చాలా డ్యామేజ్ అవుతుంది. మీ స్లీప్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ నైట్ మ్యాక్సిమం 11 కల్లా పండుకునేటట్టు ట్రై చేయండి. 11, 12 దాటొద్దు అసలు. 12 దాటితే ఇంకా వేస్ట్ కాదు. మరి మెంటల్ చాలా దారుణం అయిపోతుంది. అందుకే 12 దాటేదాకా ఉండకండి. 11, 12 దాకా మ్యాక్సిమం పడుకోండి. ఇంకా కళ్ళు మూసుకొని పండుకోవాలి అంతే. ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నింటికి పండుకునేటోళ్ళు మీరు? 10:30, 9:30 ఇంట్లో ఉంటాయి కదా. అట్లనే అలవాటు చేసుకోండి. మార్నింగ్ ఒక 6, 7కి లేవండి, వెళ్ళండి వాకింగ్కి, లేకపోతే జాగింగ్కి. జిమ్ ఉంటే కాలేజ్లో జిమ్ వెళ్ళండి. అవన్నీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి. నాకేం లేదు, నార్మల్ ఉంటుండే. కానీ నేను సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ చేసిన. బ్యాడ్మింటన్ ఆడుతున్నా, మార్నింగ్ చేసిన, నార్మల్గా వెళ్తున్నా బయటికి, వాకింగ్కి, బ్యాడ్మింటన్ ఇవన్నీ చేస్తున్నా. ఈ సెమ్ నుంచి అయితే, థర్డ్ సెమ్ నుంచి అయితే, సెకండ్ ఇయర్ నుంచి జిమ్కి వెళ్తున్నా. ప్రతిరోజు మార్నింగ్ 5:30, 6కి లేచి అట్లా ఒక షెడ్యూల్ చేసుకోండి. స్లీప్ షెడ్యూల్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి మీరు. నెక్స్ట్ 7th అప్పుడే చెప్పొద్దు. నేను ఇంకా సెకండ్ ఇయరే, ఇవన్నీ చెప్పొద్దు. కానీ నేను చెప్తున్నా, నాకైతే అప్పుడే అర్థమైపోయింది. ఫస్ట్ ఏంటంటే, కొంతమంది టీచర్స్ చెప్పిందే పాటిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు టీచర్స్ చెప్పిన బుక్లు ఇచ్చిండ్రు, వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చిండ్రు, అదే చదువుకొని ఎగ్జామ్లో మంచిగా 9 CGPA వచ్చి ఉంటుంది, అంత వచ్చి ఉంటుంది. కానీ స్కిల్స్ అనేవి ఉండవు. అంటే కోడింగ్ స్కిల్స్ ఉంటాయి కదా. నేను మెకానికల్ వీళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు కూడా కొంచెం అంటే చదువుతూనే ఉంటారు, కానీ స్కిల్స్ ఉండాలి కదా బయట. అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. మెకానికల్ వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రాజెక్ట్స్ చేయడం, అంటే అదే మెకానికల్ వర్క్స్ చేయడం. మన కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, మనం కోడింగ్ చేయడం, ఇంకా కోడింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇంకా ట్రై హ్యాక్ మీ, సైబర్ సెక్యూరిటీ వాళ్ళైతే ట్రై హ్యాక్ మీ, ఇంకా వేరే వాళ్ళు అయితే కోడ్ చెఫ్, ఇవన్నీ ఉంటాయి కదా, లీడ్ కోడ్, అవన్నీ చేయడం. అవన్నీ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఉంటే ట్రై హ్యాక్ మీ పక్కా ఇప్పటికల్లా ఫస్ట్ నీకు మంచి సీనియర్స్ వస్తే వాళ్ళు పక్కా మీకు రికమెండ్ చేస్తారు ట్రై హ్యాక్ మీ. సో ఫస్ట్ ఫ్రెండ్ సర్కిల్ అనేది ముఖ్యం. మీ ఫ్రెండ్ సర్కిల్, సీనియర్ సర్కిల్ ఎట్లుండో అదే మీ బీటెక్ లైఫ్, మీ డిగ్రీ లైఫ్ మొత్తం డిసైడ్ చేస్తారు. సో గుర్తుంచుకోండి, ఈ 7 మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. మళ్ళా నేను 7 మిస్టేక్స్ అన్నీ చెప్తా. ఫస్ట్, రేప్ చేస్తా, ప్రోకాస్టినేట్ చేయకండి. సెకండ్ మిస్టేక్, CGPAకి బౌండరీస్ పెట్టుకోకండి. గుర్తుంచుకోండి, CGPAకి బౌండరీస్ అస్సలు పెట్టుకోకండి. 7.5 చాలు, 8 చాలు అని అస్సలు అనుకోకండి. థర్డ్, ఫ్రెండ్స్ చూస్ చేసుకోవడం చాలా ఫస్ట్ థింగ్. అది ఫ్రెండ్స్ చూస్ చేసుకోవడం చాలా ఫస్ట్ థింగ్. అది చాలా మంచిగా చూస్ చేసుకోవాలి. అంటే నీకు అర్థమైపోవాలి. 10-20 డేస్లోనే అర్థమైపోవాలి, వీడు ఇట్లా అంటాడు, వాడు అట్లా అంటాడు, వీళ్ళతో ఉంటే కదా, వీళ్ళతో ఉంటే చెడిపోతా. అట్లని చెడిపోయిన వాళ్ళతో కూడా ఉంటే ఇంకా నేనేం చెప్పలేను. అట్లాంటి ఫ్రెండ్షిప్ అయితే అస్సలు పెట్టుకోకూడదు. నెక్స్ట్, క్లబ్స్, ఇంకా క్యాంపస్ ఎక్స్ప్లోరింగ్, వేరే కోర్సెస్ ఏమున్నాయి ఇవన్నీ పక్కా తెలుసుకోండి. క్లబ్స్ లో అయితే హిందీ వాళ్ళు ఉన్నారు, నాకేంది అనుకుని అందుకండి. తెలుగు వాళ్ళు అయినా జాయిన్, వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి, చాలా యూజ్ ఉంటుంది. ఫిఫ్త్ది, వన్ నైట్ బ్యాడ్. అంటే ముందు రోజు చదవడం అస్సలు చేయకండి. 10 days, 1 week ముందే స్టార్ట్ చేయండి. మీకు కరెక్ట్ ఉంటుంది. అదే మంచి CGPA కూడా ఉంటుంది. మెంటల్ హెల్త్, ఇంకా హెల్త్ని ఇగ్నోర్ చేయడం. చల్లే ఏముంది, పండుకొని లేసే నిద్ర అయితే వస్తుంది 7 hours అనుకోండి. కరెక్ట్ టైంలో, ఏ టైంలో ఏది ఉండాలో మీకు రాలేదు. 12 దాటినాక పండుకోకండి అంటే అట్లా కాదు. అంటే నిద్రపోండి, 12 గంటల ముందే నిద్రపోండి. ఇంకా ఒక 7-8 కల్లా లేచేయండి, వాకింగ్కి వెళ్ళండి, కొద్దిగా సన్లైట్ తీసుకోండి, విటమిన్ D వస్తుంది. ఇంకా ఫోకసింగ్ ఆన్ థియరీ, అంటే మొత్తం థియరీ మీదనే ఫోకస్ చేసి కోడింగ్ స్కిల్స్, రియల్ టైమ్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోకుండా ఉంటారు. అట్లాంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి. సో ఇవి నా 7 మిస్టేక్స్. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయితే మీకు తెలిసే ఉంటాయి ఈ మిస్టేక్స్. మీరు కూడా కొన్ని చేసే ఉంటారు. అన్నీ అన్నాను, కొన్ని చేసి ఉంటారు. మీరు కూడా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారు. మీ జూనియర్స్కి, లేకపోతే ఇంకా ఫ్యూచర్స్కి, లేకపోతే మీ క్లాస్మేట్స్కి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకేం మిస్టేక్ చేసిండ్రో. ఇంకా కావాలంటే మనకి చిన్న టిప్స్ ఉంటే అవి కూడా షేర్ చేయండి. నాకు కూడా హెల్ప్ అవుతాయి కదా. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా మీరు చెప్తే చేయొచ్చు. దాని గురించి మీకు ఆ వీడియోస్ అందియగలుగుతాను నేను. మీకు ఏం కావాలో ఐ కెన్ డూ దట్. లైక్
I'll help you out with the videos. So చూసుకోండి. థ్యాంక్ యూ.